అనంతపురం జిల్లా ఉడేగోళం జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గుడికట్ల ఉత్సవానికి వెళ్లి వస్తుండగా ఎదురుగా వస్తున్న బైక్ను తప్పించబోయి బొలెరో వాహనం అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. సత్యసాయి జిల్లా రొద్దం మండలం కొనుగోలు కేంద్రం నుంచి వచ్చిన కందులు నాసిరకంగా ఉన్నాయని వైఎస్సార్ జిల్లా ప్రొద్దటూరు గిడ్డంగుల సంస్థ అధికారులు తిరస్కరించారు. కందుల లోడుతో ఉన్న 13 లారీలు రోడ్డులో నిలిచిపోయాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన 2 నేరస్తులను పోలీసులు అరెస్టు చేశారు. మల్లేషు రాములపై వివిధ ప్రాంతాల్లో సుమారు 100కు పైగా కేసులున్నాయని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి గంజాయి, బంగారం, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం ఆర్డీఓ కార్యాలయం వద్ద సీపీఐ నేతల ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇంటి స్థలం, ఇళ్లు నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కలవటాల సమీపంలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. డ్రైవరు, కండక్టర్ సహా 20 మందికి గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో డ్రైవర్ ఫోన్లో మాట్లాడుతున్నారని ప్రయాణికులు చెబుతున్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం నారాయణపురంలో ఈతకు వెళ్లి నీటి కుంటలో మునిగి మృతి చెందిన విద్యార్థి దర్శిత్ మృతదేహాన్ని వెలికితీశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలు 3 గంటలు శ్రమించి దర్శిత్ మృతదేహాన్ని బయటకు తీశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో 3,50,000 రూపాయల విలువైన కర్ణాటక మద్యం బాటిళ్లను పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులను అరెస్టు చేసి 80 బాక్సుల కర్ణాటక మద్యం బొలెరో వాహనాన్ని సీజ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గ్రావెల్ లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. కర్నూలులోని ఓ ప్రార్థనా మందిరంలో పాస్టర్లు సమావేశం నిర్వహించి పాస్టర్ల నూతన కమిటీని ప్రకటించారు. పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి వారు అభినందనలు తెలిపారు.